రోజు పరిగెత్తి అరిసిన దానికంట ఆయన పంపినప్పుడు ఒక్క మాట ఆయన చెప్పమని చెప్తే వచ్చే ఫలితం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మోషే పరిచర్య ప్రారంభించే నాటికి తన వయసు 80 సంవత్సరాలు. ఇంకెందుకులేండి, ఇప్పుడు లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, ఇంకెందుకులే ఎవరన్నా పెట్టుకోండి, వద్దులేండి, ఇంకా ఎందుకు. చిన్నప్పటి నుంచి అమ్మ దీనికోసం పెంచింది. 40 ఏళ్ళు వచ్చాక ఏమో వర్క్ స్టార్ట్ చేద్దాం తయారు చేస్తే కేసులు ఇరుక్కున్నాను, పారిపోయాడికి వచ్చాను, ఎక్కడ గొర్రెలుగా ఇప్పించావు. ఇప్పుడు 80 ఇయర్స్, ఇప్పుడు వెళ్ళమంటున్నావు. మినిస్ట్రీ 80 ఏళ్ళకి మొదలు పెడతావు ఏంటండి, ఎందుకులేండి. ఒక్క రాత్రి 30 లక్షల మందిని బయటికి తెచ్చాడు. ఈ పాటికే స్టార్ట్ అయిపోవాలి, ఈ పాటికే జరిగిపోవాలి, ఈ పాటికే బేబత్సం అయిపోవాలి, ఇంకా లేట్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇన్ని ఏండ్లుగా జరగాల్సిన పనిని ఒక్క సెకండ్లో ప్రభు జరిగించేస్తాడు. ఒక్కరోజే 30 లక్షలు అంటే ఏంటి సారా సేవ? అందరూ మోషేను బట్టి మేఘములోను బాప్తీసం పొందిరి అంటే మోషే ఎంతమంది బాప్తీసాలు ఇచ్చాడు? 30 లక్షలు. పిచ్చి వచ్చేద్ది నాకు, ఊరు బాబు ఇదేంటిది. 1 కొరింథీ 10 చదివినట్ల బొర్రమెంట్ల బాబు ఏంటి ఒక్కరోజు 30 లక్షల బాప్తిస్మాలా? ప్రపంచంలోని సర్వలోక దైవజనులందరూ ఏకమైతే కూడా రికార్డు బద్దలు కొట్టలేరని అనిపిస్తుంది.